హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మన ఈజీ కుకింగ్లో ఫాస్ట్గా ఎమ్మీగా ఎంతో రుచికరంగా ఉన్న చికెన్ తహారీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసమని నేను ఒక హాఫ్ కిలో చికెన్ కోసమనండి ఒక హ్యాండ్ఫుల్ ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర, ఒక హ్యాండ్ఫుల్ పుదీనా లేదా మింట్ లీవ్స్, 2-3 పచ్చిమిర్చి ఇలా తుంచి వేసేసుకొని కాస్త సాల్ట్ యాడ్ చేసి స్మూత్గా ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ చికెన్ తహారీ లంచ్ బాక్సెస్ కానీ, ఇక ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారు అని అనుకున్నప్పుడు ఫాస్ట్గా చేసుకోవాలి అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే అన్నము, పప్పు, రసము, చికెన్ ఫ్రై అవన్నీ చేసే లోపల ఈ చికెన్ తహారీ మనము హాఫ్ ఆఫ్ ద టైంలోనే చేసేసుకోవచ్చు అనమాట. అందుకని ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయాలి. ఈ శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ని 2-3 టైమ్స్ నేను సాల్ట్ వాటర్లో వాష్ చేసి పెట్టాను. వాటర్ అంతా డ్రైన్ చేసిన తర్వాత ఒక లెమన్ స్క్వీజ్ చేసుకోవాలండి. లెమన్ జ్యూస్ ఒకటి వేసాను. తర్వాత చికెన్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను, 1 టేబుల్ స్పూన్ అలా. తర్వాత ధనియా పౌడరు 1 టేబుల్ స్పూన్. ఇక రుచికి సరిపడా మీ తినే స్పైసీని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 టీ స్పూన్ వేసాను. తర్వాత వేయించి పొడి చేసుకున్న జీరా పౌడర్ అండి, అది ఒక హాఫ్ టీ స్పూన్ అలా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రీన్ మసాలా ఉంది కదా, అది కూడా యాడ్ చేసి చక్కగా కలిపేసుకోవాలండి. ఫ్రెష్ కర్డ్ తీసుకొని అది కూడా ఒక 100 ml వరకు యాడ్ చేశాను, ఒక హాఫ్ కప్పు. వీటన్నిటిని చక్కగా చేత్తో బాగా చక్కగా అన్ని మన చికెన్ పీసెస్కి అంతా చక్కగా మన మసాలాస్, మనం వేసిన కర్డ్ బాగా పట్టేటట్లు కలిపేసుకొని ఒక 1 అవర్ రెస్ట్ ఇవ్వండి. టైం ఉంటే 1 అవర్ రెస్ట్ ఇవ్వండి, లేకపోతే వెంటనే అయినా చేసుకోవచ్చు. రెస్ట్ ఇస్తే మనకు చికెన్ పీసెస్లో అంతా ఫ్లేవర్, టేస్ట్ బాగా అబ్జర్వ్ అవుతుందన్నమాట. తర్వాత ఒక కుక్కర్ లేదా ఒక ప్యాన్ తీసుకొని అందులో 50 ml వరకు ఆయిల్, 1 స్పూన్ వరకు నేను ఘీ యాడ్ చేశానండి. మీ ఇష్టం అండి, మీరు కావాలంటే కంప్లీట్గా ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, ఘీతో అయినా చేసుకోవచ్చు. హీట్ అయిన తర్వాత షాజీరా, సోంపు, హోల్ గరం మసాలాలో నేను మరాఠీ మొగ్గ, ఇలైచి, లవంగము, దాల్చిన చెక్క, ఒక స్టార్ పువ్వు అంటారు, అది తుంచి వేసుకున్నాను. మరి ఎక్కువ వేసుకున్నా బాగుండదు, ఘాటు అనిపిస్తుందండి. ఇవి మనకు ఆనియన్స్, ఒక 3 ఆనియన్స్ అండి, మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. పొడవుగా వేసుకోవాలన్నా అది మీ ఇష్టం. నేను ఫాస్ట్గా వేగిపోతాయి అనే ఉద్దేశంతో నేను చాప్ చేసి సన్నగా వేసేసాను. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టొమాటోస్, మీడియం సైజు బాగా పండిన టొమాటోస్ని 3 తీసుకొని అది కూడా సన్నగా చాప్ చేసి ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ హై ఫ్లేమ్లోనే జరగాలండి. టొమాటోస్ ఆయిల్లో చక్కగా వేగిపోవాలి. మన టొమాటోస్ అన్నీ సాఫ్ట్ అయ్యే వరకు మనము హై ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చికెన్ తహారీ వేడివేడిగా లంచ్లో కానీ, డిన్నర్లో కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇదే పెట్టేసేయచ్చండి. తర్వాత టొమాటోస్ మెత్తపడ్డాన తర్వాత మెంతాకు చిన్న కట్టండి, చిన్న మెంతాకు అంటారు కదా, అది వాష్ చేసి అది యాడ్ చేశాను. అది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనము చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి హై ఫ్లేమ్లోనే చక్కగా వేపుకోవాలి. ఆయిల్లోనే హై ఫ్లేమ్లో మనము వేపుకుంటే ఈ టైంలో మనకు చికెన్లో ఉన్న వాటర్, జ్యూసెస్ అంతా రిలీజ్ అయిపోయి టెండర్నెస్గా ఉంటుందన్నమాట. చికెన్ టేస్టీగా అనిపిస్తుంది. అందువల్ల మనము చికెన్ కానీ, మటన్ కానీ, కీమా లాంటివి వేసేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టి వేపుకోవడము చాలా మంచిదన్నమాట. ఈ టైంలో ఆయిల్ అంతా రిలీజ్ అయ్యి నీసు వాసన ఏమైనా ఉన్నా కానీ మనకు రాకుండా ఉంటుందండి. అందులోని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మనము బాగా హై ఫ్లేమ్లో చక్కగా వేపుకోవాలి. తర్వాత నేను ఒక పావు తీసుకున్నానండి రైస్, అందుకనేసి ఇది 1.25 పావు వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ తీసుకుంటే 1.25 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు.
కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెము వాటర్ తగ్గించి వేసుకుంటేనే బాగుంటుంది. అదే మనము విడిగా ప్యాన్లో కానీ వేరే గిన్నెలో చేసుకుంటే కాస్త వాటర్ వేసుకున్నా కానీ అది ఎవాపరేట్ ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనము ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఎసరు. తర్వాత గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసాను. పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీస్ మీరు కావాలంటే స్లిట్ చేసి వేసుకోవచ్చు. నేను కారం ఎక్కువ అవుతుందని నేను హోల్ చిల్లీస్ అలానే వేసేసాను. ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత ఎసరుకు తగ్గట్లు సాల్ట్ యాడ్ చేశానండి. ఆల్రెడీ మనము చికెన్ మ్యారినేషన్లో యూజ్ చేసాం సాల్ట్. తర్వాత గ్రీన్ పేస్ట్లో కూడా కాస్త సాల్ట్ వేసి మనము గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు మొత్తం చికెన్ తహారీకి సరిపడా ఒకసారి చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకొని సాల్ట్ ఇంకా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కాస్త తక్కువ ఉంటేనే వేసుకోవచ్చు. మరీ ఎక్కువైతే మనం ఏం చేయలేం కాబట్టి సాల్ట్ని కొంచెం తక్కువగానే వేసుకోవాలి. వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత మనము ఆల్రెడీ వాష్ చేసి 1 అవర్ వరకు నేను నానబెట్టుకున్నానండి రైస్ బాగా నానింటాయి కాబట్టి ఎక్కువ ఫాస్ట్గా అలా లేకుండా జెంటిల్గా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ లిడ్ క్లోజ్ చేసిన తర్వాత 2 విజిల్స్ చాలండి. 2 విజిల్స్కి ఎక్కువ పెట్టద్దు, మళ్ళీ మెత్తగా అయిపోతాయి చికెన్ పీసెస్ కూడా. విజిల్స్ వచ్చే లోపల ఒక చిన్న రాయితా టేస్టీ అయిన రాయితా చూపించేస్తాను. కుకుంబరు ఇది ఒక టిప్ అండి. కుకుంబరు కానీ కీరా అంటారు, తీసుకున్నప్పుడు కాస్త కట్ చేసి పైన అలా రబ్ చేసుకుంటే ఏదైనా కాస్త చేదుగా అలా వగరుగా ఉన్నా కానీ స్వీట్నెస్ అనేది వస్తుందన్నమాట. ఆ చేదు అనేది పోతుందన్నమాట. తర్వాత ఒక ఆనియన్ సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. నార్మల్గా మనము రైతా చేసుకున్నట్లే పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకున్నానండి. కీరాని కూడా నేను పైన పీల్ తీసేసాను, అలాగే సీడ్స్ కూడా రిమూవ్ చేసేసాను. సన్నగా తరిగేసుకొని వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా, ఇవన్నిటిని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసి కమ్మటి పెరుగు, బాగా చిలికిన పెరుగు యాడ్ చేసుకోవాలండి. ఈ బిర్యానీ వీటిల్లో అంతా మనకు కమ్మటి పెరుగు రైతాలో అయితే బాగుంటుంది. కాస్త పుల్లగా అయినా కానీ అసలు బాగుండదు. అందువల్ల ఫ్రెష్ కర్డ్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, మన సింపుల్ అండ్ టేస్టీ రైతా రెడీ అయిపోయింది. కుకుంబర్ మాత్రం మనం కట్ చేసుకుంటున్నప్పుడు ఒకసారి టేస్ట్ చేయండి. చాలా వరకు బాగానే ఉంటాయి. ఒక్కొక్కసారి మనకు చేదుగా వస్తాయన్నమాట. అవి అస్సలు తినకూడదు. కాస్త అట్లా వగరు చేదు ఉంటే మనం చేసిన టిప్ ఉంది కదా, అది ఫాలో అయిపోవచ్చు. 2 విజిల్స్ వచ్చేసాయండి. చూడండి, మన చికెన్ తహారీ విడివిడిగా రైస్తో టేస్టీగా డెలీషియస్గా చాలా టేస్టీ అనిపిస్తుంది. మనము చికెన్ పీసెస్ కన్నా ఇవి రైస్ మాత్రం నాకు చాలా అరోమాటిక్గా మరియు టేస్టీగా అనిపిస్తుందండి. చికెన్ కంటే ఎక్కువ అనిపిస్తుంది టేస్ట్ మనకు రైస్ ఈ తహారీలో. ప్రతి ఒక్కరికి ఇష్టపడే రెసిపీ అండి ఇది. మీరు కూడా ఒకసారి ఈ విధానంలో ఈ స్టైల్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ రిలేటివ్స్ కానీ మీ ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి వేడిగా వడ్డించండి. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అన్ని పొగడ్తలన్నీ మీకే సొంతమైపోతాయి. చూస్తున్నారు కదా, మీకు నేను ఒకసారి మిక్స్ చేసి కూడా చూపిస్తాను రైతాతో. చాలా యమ్మీగా రైతా రెడీ అయిపోయిందండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. తప్పకుండా మీరు చూసి హ్యాపీగా చేసుకొని వంట చేసుకొని తినాలని నేను హోప్ చేస్తున్నానండి. చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తున్నాయి. రైస్ కూడా విడివిడిగా కనిపిస్తున్నాయి కదా. ఇక ఇందులో ఏం అవసరం లేదండి, ఓన్లీ రైస్ ఒకటే ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే మీకు చూపించాలా అనేసి నేను రైతా కూడా ప్రిపేర్ చేశాను. రైతా చికెన్ తహారీ ఎక్సలెంట్ కాంబినేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై.